ఆమెన్. మీ పక్క వారికి చెప్పండి, యు ఆర్ సిట్టింగ్ హియర్ టు లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరు చెప్పుకోండి. మీ పక్క వాళ్ళకి చెప్పుకోండి. లేని వారికి ఒకవేళ లోకం అటు ఇటు చూస్తూ ఉంటే వెనుక వారు కూడా బ్యాక్ బెంచర్స్ ఎందుకు కూర్చుంటారంటే వాళ్ళ పని వారు చేసుకుందామని కూర్చుంటారు. మరొకసారి చెప్తున్నాను, యు కేమ్ హియర్, పక్క ఎవరు చెప్పండి, యు కేమ్ హియర్ టు లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. మనము 6 దినాలు మనం అదే పని చేస్తాం కదా. ఈ దినం ఒక్క దినం వచ్చాం. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి ఆరాధించడానికి. ఇట్ షుడ్ బి, ప్రతి విషయంలో మనం పద్ధతిగా ఉండడం నేర్చుకోవాలి. అందుకొరకే పెద్దలు ఏం చేశారంటే అనేకమైన పద్ధతులను పెట్టారు. ఎందుకు పద్ధతులను పెట్టారు అని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అంటే దీన్ని పద్ధతులు అంటారు, ఆచారాలు అంటారు, ట్రెడిషన్ అంటారు. మానవునికి పెడితే కానీ వారు చెప్పినట్టు వింటారని పెట్టారు. కొన్ని మనకు ఆలోచిస్తే ఇది ఎందుకు ఉన్నది అని కూడా మనకు అనిపిస్తుంది, ఇది అవసరమా అనిపిస్తుంది. ఎందుకు పెట్టారు అంటే మానవులకి ఒకవేళ మనం పద్ధతులు పెట్టకపోతేనంట దిశ దశ లేకుండా ఉంటారంట. ఏం చేస్తారంట? దిశ దశ ఇష్టంలో పోతారంట. ఒకవేళ ఒక మార్గం అడవిలో మనము లేకపోతే ఇష్టంలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ ఒక దారి ఉంటే దారిలో వెళ్ళిపోతారు. అందుకొరకే దేవుడు మనకేం చెప్పాడు? నేనే మార్గం అని చెప్పాడు. క్రైస్తత్వం అనగా అదొక మతము కాదు, ఆయన యేసుక్రీస్తుని వెంబడించే మార్గము, ఆయన చెప్పిన త్రోవలలో నడిచే మార్గం. ఇది మొదటిగా మనం నేర్చుకోవాలి. నువ్వు క్రైస్తవుని, క్రైస్ట్ ఈజ్ మై సేవియర్, నేను క్రైస్తవుని అని చెప్పుకోవడంలో భుజాలు తరుపుకోవడం కాదు. దేవుడు నన్ను బహుగా దీవించి ఆశీర్వదించాడు, నాకు దేవుడు అంటే బహుప్రేమ అని చెప్పడం కాదు. నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నాను, ఎక్కడ కూర్చున్నాను, దేవుని సన్నిధిలో ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. నీ పక్కవారు తొంటరిగా ఉన్నట్లయితే వారితో పాటు మీరు తొంటరి పనులు చేయకండి. దుష్టుని ఆలోచన చొప్పున పాపుల మార్గముల అపహాసకులు 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 వాడు కూర్చో, అపహాసకుడి పక్కనుంటే నువ్వేం చేయాలా? వాని పక్కన కూర్చోవద్దు. నువ్వు కూడా ఆయన శక్తికి లోనవుతావు. జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము మీ సన్నిధిలో యేసుక్రీస్తు కూడా ఆయన కాలంలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులని తెలిసిన కొంతమంది పరిచయులు, అక్కడున్న టీచర్స్ అంటారు, శాస్త్రులు దేవుని దగ్గరికి వచ్చారు. ఆ యెరూషలేము నుండి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి కొన్ని పద్ధతులు మనకు ఇవి మనము ఆచరణలో ఉన్నాయి కదా, నీ శిష్యులు ఎందుకు వీటిని పాటిస్తలేరు అని ఆయన ప్రశ్నించారు. యేసుక్రీస్తు కూడా చూస్తే మనము ఆయన జీవించిన కాలము, ఆయన సేవ చేసిన కాలములో ఆయన అనేకమైన అద్భుతమైన విషయాలని మనకు బోధించాడు. ఆయన ఉపమానాల ద్వారా మనకు బోధించాడు. అలానే మోషే రాసిన ధర్మశాస్త్రముని నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదని కూడా చెప్పాడు. మనము ఈ లోకంలో జీవించడానికి నీకు కావలసినది ఏమిటంటే ప్రాముఖ్యమైనది వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నేనేం చేయగలుగుతాను, ఏం చేయకూడదు అని తెలుసుకోవడమే జ్ఞానము. మనము చూస్తూ ఉంటాము, అనేకులు ఎటు గాలిపోతే అటే పోతుంటారు. ఎందుకయ్యా? ఇప్పుడు నేను ఒకటి చూశాను, ఏది మన వెలాంగిని అని విన్నాం. ఎంతమంది విన్నారు వెలాంగిని? విన్నారా? వెలాంగిని చెన్నైలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చాలామంది కొబ్బరికాయ కొడతారు. తెలుసా మీకు ఈ విషయం? కొబ్బరికాయ కొడతారు, కొంతమంది గుండు కూడా చేసుకుంటారు. కొబ్బరికాయ ఎందుకు కొట్టావు, గుండె ఎందుకు చేసుకున్నావు అంటే సమాధానం ఉండదు. ఏముండదు. అది ఒక భక్తిలో ఒక వారి యొక్క భక్తి ప్రదర్శనలో ఒక భాగం అనుకుంటారు. సమాధుల దగ్గరికి వెళ్ళి ఏం పెడతామండి మనం? కొంతమంది ఏం చేస్తారు? క్యాండిల్స్ పెడతారు. అది సమాధుల కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ ఆచరింపదగినవేనా? నేను మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళిలో మెసేజ్ ఇచ్చాను.
ఆ పెళ్ళిలో వారి యొక్క ఫ్యామిలీ ఏం చేసింది, 3 క్యాండిల్ తెచ్చింది. ఎవరు? పెళ్ళి కొడుకు వాళ్ళు తెచ్చారు, అమ్మాయి వాళ్ళు మన సంఘస్థులు, వారు బయటి సంఘస్థులు. 3 క్యాండిల్ తెచ్చారు. ఈ 3 క్యాండిల్ చూస్తే ఒక క్యాండిల్కి ఏమో అబ్బాయి ఫోటో ఉన్నది, ఇంకొక క్యాండిల్కి ఏమో అమ్మాయి ఫోటో ఉన్నది, పెద్ద క్యాండిల్కి ఏమో ఇద్దరు ఫోటో ఉన్నది. ఏం చేస్తారు అని ఆలోచించాను. ఎందుకు నాకు ఈ మెసేజ్ వచ్చిందంటే వీళ్ళు ఏం చేస్తారు ఈ క్యాండిల్ పట్టుకొచ్చారని చూశాను. అయితే పెళ్ళైన తర్వాత మెథడిస్ట్ చర్చ్లో పెళ్ళైన తర్వాత అక్కడున్న పాస్టర్ గారిని అడిగారు, మాకు ఒక చిన్న కార్యక్రమం ఉందని మేము చేస్తామంటే మొదట్లో ఒప్పుకోలేను, తర్వాత కన్విన్స్ చేశారు, ఇది మేము చేస్తామండి, ఇది మా ఆచారము, ఇది మా ఇంటిలో పద్ధతి. ఏం పద్ధతి? ఈ క్యాండిల్ల పద్ధతి. ఏం చేస్తారా వీళ్ళు? అలా ఒప్పించారు. ఆయన ఒప్పుకున్నాడు, ఏం లేదండి. అయితే 3 క్యాండిల్, ఒక క్యాండిల్ ఇటు పెట్టారు, ఒక క్యాండిల్ ఇటు పెట్టారు, ఒక పెద్ద క్యాండిల్ సెంటర్లో పెట్టారు. వారి తల్లిదండ్రులను పిలిచారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తల్లిదండ్రులు వచ్చారు. ఇరువురు పెళ్ళైన దంపతులు ఉన్నారు, వరుడు వధువు ఉన్నారు. వీళ్ళ తల్లిదండ్రులు ఒక క్యాండిల్ అలికిచ్చారు. పురుషుని అంటే వరుడు క్యాండిల్ వెలగబెట్టారు. అలానే ఇక్కడ ఇదేంటిది, పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకొక పెళ్లి కూతురు క్యాండిల్ అంటబెట్టారు. తర్వాత ఈ పెళ్ళైన వాళ్ళు మంట మధ్యలో క్యాండిల్ ఎలగబెట్టారు. అంటే మేము ఈ యొక్క దీపాన్ని తెచ్చాం, మీరు ఈ దీపాన్ని తెచ్చా, మీ ఇద్దరు కలిసి ఒక దీపమై ఉన్నారని. దీని ద్వారా వారిలో ఎలా చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అవగాహన లేకుండా చేసే వాళ్ళు అనేక మంది. దానిని ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకొని దేవునికి సమీపముగా చేసిన వారు, మొదటిగా ఆరంభించిన వారు దాన్ని ఏమని అంటే, నువ్వు ఒక వెలుగును తీసుకొచ్చావు, నువ్వు ఒక వెలుగును తీసుకొని వచ్చావు, మీ ఇద్దరు ఇప్పుడు ఒక శరీరమై ఒక వెలుగే ఉన్నారు అని ఒక అర్థం. అది తెలియకుండానే ఏదో చేస్తున్నాం కదా అని చేస్తూనే ఉంటాం. ఇలా ఎంతమంది మీరు చేశారు కొన్ని పనులు? చేశారా లేదా? ఎందుకు అంటే మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పాడు, వీరు మా తాతలు చెప్పారు. ఎవరు చెప్పారంట? మా తాతలు చెప్పారు. అన్ని ఆచరింపదగినవేనా? పరిశుద్ధ గ్రంథము మనకేం నేర్పిస్తున్నది? అందుకొరకే ఇప్పుడు కూడా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్. నేను అనేకమైన సంఘంలోకి వెళ్ళినప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, ఎందుకు ఇంత వ్యత్యాసం ఉన్నది. నేను అనేకమైన పుస్తకములు చదివినప్పుడు, గ్రంథములు చదువుతూ ఉంటే ఎందుకు ఇంత విభేదముగా మనుషులు ఆలోచిస్తారని చూస్తాను. అప్పుడు దేవుడు విభేదాలు ఎప్పుడు ఆయన సృజించలేదు. మానవ కల్పితాలు ఇవన్నీ ఏమిటి అండి? మానవ కల్పితాలు. యేసుక్రీస్తు కూడా ఇదే మాట చెప్తాడు, ఇవన్నీ మీ కల్పితాలని చెప్తాడు. ఎలా అయితే వీళ్ళు వచ్చారు, యెరూషలేము నుండి ఎవరు వచ్చారు? పరిసయ్యులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు. వీరి శిష్యులు ఏం చేస్తున్నారంటే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, 1 నుండి 13 ఉంటుంది. అలానే మత్తయి సువార్త 15, 1 నుండి 11లో ఉంటుంది. శిష్యులు భోజనం చేస్తుంటారు. భోజనం చేస్తూ ఉంటే చెయ్యి కడుక్కోకుండా తింటుంటారు. యూతుల ఒక ఆచారములో చెయ్యి కడుక్కోకుండా అన్నం తింటే అపవిత్రము. ఏంటిది అది? అపవిత్రం. హైజీనిక్ కాదు. హైజీనిక్ అంటే వేరే విషయం. ఒక చెయ్యి కడుక్కోపోతే నీకు బాగుండు. అపవిత్రం అంటే నువ్వు దేవునికి విరుద్ధముగా చేయడం, పాపము. క్లియరా? చెయ్యి కడుక్కోకపోతే పాపము. ఒకవేళ నువ్వు సంతకు వెళ్ళి వచ్చి తిరిగి వస్తే నువ్వు నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకోకపోతే కూడా ఏంటిది అది? పాపము. ఒకవేళ నువ్వు తినకముందు ఏం చేయాలి? గిన్నెలని కడుక్కోవాలి. చేయకపోతే అదేంటిది? పాపము. హైజీనిక్ కాదు. మనం హైజీనిక్ అని అంటాం, కానీ యూదుల ఆచారంలో అది పాపముగా ఉన్నది. అయితే యేసుక్రీస్తు ఏమంటాడంటే, చూడండి మార్కు సువార్త 7:7లో ఏమంటాడు చూడండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు. ఇక్కడ చూడండి, వారు మానవ పద్ధతులను కల్పించిన పద్ధతులు దేవోపదేశమని అబ్బా పద్ధతులని ఎలా చెప్తారంటే, ఇది దేవుని వాక్యమునకి సరిపడినది అని చెప్తారు, దానికి సమానమైనదని చెప్తారు. అందుకొరకే క్రైస్తవుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడున్న కాంగ్రిగేషన్ మీరు ఏమిటి అని అడిగితే, మీరు అందరు క్రిస్టియన్స్ అంటే ఎస్ క్రిస్టియన్స్ అంటారు.
క్రైస్తవులో ఉన్న వారిని అడిగితే, వారిలో ఇప్పుడు ఇండియాలో ఉన్న వారిని అడిగితే, బయట దేశం వెళ్తే నువ్వు ఎక్కడ వారివి అంటే నేను ఇండియా అంటాడు. ఇండియాలో ఉన్న వారిని అడిగితే ఏమంటావు? నువ్వు ఏ స్టేట్ అని అడుగుతారు. ఏ స్టేట్లో ఉన్నాను అడిగితే నువ్వు ఏ డిస్టిక్ అడుగుతాడు. ఏ డిస్టిక్ అంటే నువ్వు ఎక్కడ ఉంటావంటే ఏ పల్లనీది అడుగుతారు. అలానే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ ఆదినము కొన్ని విషయాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, క్రైస్తవులు అని చెప్పినప్పుడు మళ్ళీ అడుగుతారు, నువ్వు క్యాథలికా? ఇంకోటి ఏంటండి, ఏంటి చెప్పండి? మీరందరూ చెప్పుకుంటారు. మీరందరూ ఏం చెప్పుకుంటారు? ఐఎమ్ ప్రొటెస్టెంట్ అంట. ఎందుకు క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్కి విభేదాలు అనగా, వారు ఆచారాలని అలానే బైబిల్ వాక్యముని సమానముగా బోధిస్తున్నారు. దానికి విరుద్ధముగా వచ్చినదే ప్రొటెస్టెంట్స్. వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, వాక్యమునికి ప్రాధాన్యత ఇవ్వమని వారు ఎంచుకున్నారు. అయితే ఈ ప్రొటెస్టెంట్స్లో మళ్ళా మనం అందరం ఉంటే, మీరు ఏ డినామినేషన్? నువ్వు మెథడిస్టా, బ్యాప్టిస్టా, పెంటెకోస్టా, లూథరేనా, ఇండిపెండెంటా? ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సరి అయినవా అంటే, అనేకమైన ఆచారాలతో, విభిన్నమైన ఆలోచనలతో ఏర్పడినవి మనువుల కల్పితాలు. ఇవన్నీ ఏంటి అండి? మానవుల, చెప్పండి పక్కవారు చెప్పండి, ఇవన్నీ మానవుల కల్పితాలు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటే, యేసుక్రీస్తు శిష్యులు కూడా ఇలానే అడిగారు. ఏమని అడిగారు? అయ్యా, ఏదయ్యా ప్రాముఖ్యమైనది నువ్వు బోధ చేస్తున్నావు? ఒక్కొక్కసారి ధర్మశాస్త్రమునకి, మోషే రాసిన ధర్మశాస్త్రమునకి, ఆయన చెప్పిన ఆచారములకి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. పరిచయలని, శాస్త్రాలని నువ్వు ఎదురిస్తున్నావు. అసలు ఏదయ్యా మేము ఫాలో కావాలి అంటే ఒక మాట చెప్తాడు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యు షుడ్ లర్న్. అది లేకుండా నువ్వు ఏమి చేసినా వ్యర్థమే. నువ్వు అది ఏమి చేసినా వ్యర్థమే. ఏమిటని చెప్పాడంటే, మత్తయి సువార్త 22:37లో చదువుదాం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, చూడు, అందుకు ఆయన, పైన వాళ్ళు ప్రశ్నించారు, కింద ఈయన ఏం చెప్తున్నాడంటే, అందుకు ఆయన, యేసుక్రీస్తు మాట చెప్తున్నాడు. ఏమని అంటుంటే, నీ పూర్ణ హృదయముతోను, ఈ మాట అందరికీ మనకు తెలుసు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను. నువ్వు దేవుణ్ణి ప్రేమించని ఎడల, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నువ్వు యేసుక్రీస్తుని ప్రేమించని ఎడల, నువ్వు ఏమి చేసినా వ్యర్థమే. నువ్వు ప్రవచనము చెప్పినా వ్యర్థమే, నువ్వు బహుగా ప్రార్థన చేసినా వ్యర్థమే. నీ యొక్క ప్రవర్తన, నీవు దేవుని ప్రేమించినట్లయితే నీ ప్రవర్తన దేవుని ప్రేమని కనపరిచే ప్రవర్తనగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే రెండో ఆజ్ఞకి ఏం చెప్పాడంటే, 39లో రాయబడి ఉంటుంది ఏమంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఇవే ప్రాముఖ్యమైనవి అని చెప్పాడు. మిగతా ఇవన్నీ ఆచరించవచ్చు, ఆచరింపదగినవే. అందుకొరకే పౌలు భక్తులు ఒక మాట చెప్తాడు. ఏమని అంటాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:12 చదువుదాం. 1 Corinthians 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. హల్లెలూయా. ఏది చేయదగినది, ఏది చెయ్యకూడనిది తెలుసుకోవాలి. ఇది ఎవరు మీకు చెప్తారు అంటే, మీరు ఆచరణలో ఉన్న పెద్దలు మీకు చెప్తా ఉంటారు. ఆ కాల ప్రకారము, ఆ కాలమాన ప్రకారము, ఆ ఉన్న పరిస్థితుల బట్టి కొన్ని ఆచారములను మీకు అవలంబించమని చెప్తాడు. జీవితకాలము దాన్ని ఎంటేసుకొని తిరగడం కాదు. అర్థం చేసుకోండి. పాతకాలంలో ప్రయాణం అవుతూ ఉంటే, ఎడ్ల బండి మీద వెళ్తూ ఉంటే, ఒకవేళ నువ్వు ఎడ్ల బండి ప్రయాణం ఉంటే నీకేముంటుంది? నీళ్ళు పెట్టుకొని వెళ్తావు, కొంచెం భోజనం పెట్టుకొని వెళ్తావు. కావాలి అంటే
కొంచెం స్టవ్ కూడా ఏదైనా పోయి పెట్టుకొని వెళ్తావు. ఇప్పుడు అదే ఫ్లైట్లో వెళ్తుంటే నీ పరిస్థితి ఏంటిది? నువ్వు భోజనం పెట్టుకొని వెళ్తావా? ప్రయాణమే కదా, కాదు. సో నీకు ఆ అవగాహన తెలవాలి. యు షుడ్ నో. ఆ విజ్డమ్ నీలో ఉండాలి, ఆ జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానము లేకుండా జీవించిన వారే నశిస్తున్నారు. ఆ జ్ఞానము లేకుండా జీవించే వారే క్రైస్తవులను చెప్పుకుంటారు, కానీ నిజమైన క్రైస్తవులాగా జీవిస్తలేరు. ఈ లోక ఆచారాలని అనుభవిస్తూ ఆచారాల వైపు వారి దృష్టి మళ్ళిస్తూ ఇదే నేను క్రైస్తత్వం అని చెప్పుకుంటున్నారు, కానీ వారికి దేవునికి చాలా దూరముగా ఉంటున్నారు. అందుకొరకే యెషయా ప్రవక్త ఒక మాట చెప్తాడు, చూద్దాము. ఏమనంటా అంటే 29:13 చూడండి. 29:13 ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమునకు నాకు దూరము. ఏము దూరంగా ఉన్నాయంట? హృదయములు నాకు దూరముగా ఏమున్నాయంట? దూరముగా చేసుకొని ఉన్నారు. దేవునికి మీరు హృదయములని దూరముగా చేసుకొని దేవుని సన్నిధిలో వచ్చి మీరు కూర్చుంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 7 దినములు దేవుడు మనకు దయచేసే వారములో 6 దినములు మనము మన సొంత కార్యముల కోసమై నీవు ఈ లోకంలో జీవిస్తూ 7వ దినము ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించడానికి, ఆయనని స్తుతించడానికి నీవు వచ్చి ఒక 3 గంటల సేపు ఆయన సన్నిధిలో కూర్చోడానికి కూడా మనకేమవుతుంది? నొస్తాయి. ఏ నొస్తాయి? కాళ్ళు నొస్తుంది, నడుము నొస్తుంది, అన్నీ నొస్తాయి. ఒక్కటే నిమిషంలో ఫోన్ తీస్తాం, ఒకటే నిమిషంలో డైవర్ట్ అయిపోతాం. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని, ఆయన ప్రతి మాట, ఏ మాట మాట్లాడినను పరిశుద్ధ గ్రంథము నుండి అది నిరర్థకము కాదని, అది నీ జీవితమునకు ఆధారమని, అది నీ ప్రతి ఒక్క ఆశీర్వాదముకి కారణమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ను స్తుతించాలి. దేవుడు ఎప్పుడు నేను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడంటే, నీవు ఇతరులను చూసి, నీ పక్కవారిని చూసి, వారిని చూసి అయ్యో వాళ్ళు బాగున్నారు, నువ్వు ఈ కంపారిజన్లో బతికితే నువ్వు జీవితకాలం ఎప్పుడు బాగుపడవు. నిన్ను అయ్యా నువ్వు ఆయన సన్నిధికి వచ్చాను, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, ఆకాశము నుండి నన్ను చూస్తున్నావు, నీ సన్నిధికి నేను వచ్చాను, నీ మందిరమునకు వచ్చానయ్యా, నీవే నన్ను దీవించువాడవు, నీవే నా పోషకుడవు అని భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. నిన్ను అన్యోనికి దయచేస్తానంటాడు. ఈ సర్వము నేను నీకు దయచేస్తానంటాడు. నీ పరిస్థితిని మార్చివేస్తానంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలో ఎంత సీరియస్గా ఉంటావో, ఆయన సన్నిధిలో నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉంటావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇవన్నీ మనము ఆచరించమని వారు ఏం చేశారంటే, కొంతమంది పెద్దలు మనకేం పెట్టారండి? కొన్ని ఆచారాలు పెట్టారు. ఆయన కూడా మనసు లేకుండా దాన్ని ఏం చేస్తారు? కొంతమంది అవలంబిస్తారు. జ్ఞాపకం చేసుకోండి, ట్రెడిషన్స్ ఆర్ సింప్లీ ఏ టీచింగ్స్ విచ్ హ్యాస్ లీడింగ్ ఫార్వర్డ్. అంటే మనము ఏదైతే సింపుల్గా టీచింగ్స్ ఏవో చేస్తున్నారో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. లేకపోతే కొంత గొప్ప దైవజనులు, అపొస్తలులు చెప్పిన మాటలని ఆ ఒక ప్రాంతముకి, ఆ ప్రదేశమునకి అవసరం ఉన్నవి అవి చెప్తూ ఉంటే వారిని ఆచరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క ప్రతి ట్రెడిషన్ కానీ, ఆచారము కానీ, ఒకవేళ నువ్వు ఏది పాటిస్తున్నాను అది నేను దేవునికి దగ్గరగా తీసుకొని వస్తుంటే, నీకు భయభక్తులు పెంచుతూ ఉంటే, నేను దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంటే మంచిదే. కానీ ఆచారము దేవుని కన్నా ఎక్కువైనట్లయితే అది దేవునికి అయిష్టమైనదని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఆచారం ఏది నీకు బైబిల్ వాక్యము కన్నా మించినదైతే అది దేవునికి విరుద్ధమని నేర్చుకోండి. అది కాదు ప్రాముఖ్యం. మనము ఏ దానికి ప్రాముఖ్యత ఇవ్వాలనేది నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మన రిచువల్స్ ఎంత బిజీగా అయిపోతామంటే అది చేస్తూ దేవుణ్ణే మర్చిపోతాం. చిన్న లాజిక్ చెప్తాను వినండి.
ఎలా ఈ మైండ్ ఎందుకు ఇలా మనుషులది ఉందనని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక 5 కోతులని ఒక బాక్స్లో పెట్టి, లేకపోతే ఒక బాక్స్లో ఒక చిన్న చేసి అందులో పెట్టి ఒక ల్యాడర్ పెట్టి పైన బనానా పెట్టారు. అయితే కిందన్న కోతి ఒకటి ఆ ల్యాడర్ ఎక్కింది. ఆ ల్యాడర్ ఎక్కుతా ఉంటే పైన ఉన్న సైంటిస్టులు ఏం చేశారంటే బిహేవియర్ ప్యాటర్న్ అంటాం కదా, ప్యాటర్న్ ఎలా మారుతుంది ఒక కోతులది అని చూశారు. మరి అది ల్యాడర్ ఎక్కినప్పుడల్లా వీళ్ళు వర్షం వేస్తున్నారు, నీళ్ళు వేస్తున్నారు. అయితే వెంటనే కింద కోతులు వాటి కింద కూస్తున్నాయి, వద్దొద్దు పైకెక్కితే నీళ్ళు పడుతున్నాయి. మళ్ళీ రెండో కోతి ఎక్కుతుంది, మళ్ళీ వర్షం వస్తుంది. ఇదేంది పైకెక్కితే వర్షం వస్తుంది అని నువ్వు ఎక్కకని చెప్తారు. మూడవ కోతి పైకెక్కగానే మిగతా కోతులు దాన్ని దింపి కొడుతున్నాయి, ఎక్కకు అని. ఓకే పర్లేదులే అని చూశారు. అందులోకెళ్ళి ఒక కోతిని తీసేసి కొత్త కోతిని పంపిస్తారు. కొత్త కోతికి తెలియదు కదా, అది మళ్ళీ మెట్లెక్కుతుంది. మెట్లెక్కే వరకల్లా మళ్ళీ ఇక్కడ ఉన్న పాత కోతులు దాన్ని గుంజి కొడుతున్నాయి, ఎక్కొద్దు అని. కానీ వర్షమేం రావట్లే. అలానే మళ్ళీ ఇంకో కొత్త కోతిని వేశారు, అది పైకెక్కి దాని గుంజి మళ్ళీ కొడుతున్నారు, తప్పు ఎక్కొద్దు అని. అలా అన్ని కొత్త కోతులు వచ్చిన తర్వాత ఏది పైకెక్కట్లేదు, పైన బనానా ఉంది అని తిననిస్తలేదు. ఎందుకు అలాగా అంటే మొదటిలో అది అలవాటైనది, అలానే దాన్ని ఏం చేస్తున్నాము, ఆచరిస్తూ వస్తున్నాం. కానీ ఎందుకు మనము దాన్ని ఆచరిస్తున్నాము, అది అవసరమా, అది మన జీవితానికి అది ఆధారమా, అది పరిశుద్ధ గ్రంథమునకి ఇది సరి అయినదా, నీ భయభక్తుల జీవితమునకి అది సరి అయినదా అని పరీక్షించుకోవాలి. ఎందుకనగా అంటే హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుదాం. ఏమని అంటే, మనుషులు దేని వలన నశిస్తారు అంటే 4:6లో నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈ దినము దేవుడు మీకు చెప్తున్నాడు, మీరు దేవుని భయభక్తుల్లో జీవించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మొదటిగా మీ జీవితంలో నేర్చుకొనవలసింది ఏమిటంటే, మీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఎవరిని ప్రేమించాలండి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాల. ఈ పొరుగువాడు ఎవరు అనేది కూడా, ఎవరు నా పొరుగువాడు అంటే దేవుడు మనకు మంచి సమరీ అని ఒక కథను దేవుడు చెప్పాడు. నీవు మంచి ఒక గుణం కలిగి ఉండాలా, ప్రతి ఒక్కరితో నీ మంచి ఒక ఉద్దేశం కలిగి ఉండాలా, మంచి మాటలని నీవు ప్రకటిస్తుండాలా. అందుకొరకే యూ వాంట్ టు లీవ్ ఏ రైట్ క్రిస్టియన్ లైఫ్, ఏ గాడ్లీ పర్సన్, నువ్వు నేర్చుకోవాల్సినది మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యముని వెతకాల. ఆయన నీతి ఏమిటి అని తెలుసుకోవాలి, ఆయన ధర్మశాస్త్రముని తెలుసుకోవాలి. ఆయన ధర్మశాస్త్రముని ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని ప్రేమించిన వారివైతే ఆయన ప్రతి ఒక్క ఆజ్ఞని నువ్వేం చేస్తావు, గైకొంటావు. మొదటిది నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిది, ఆయన ధర్మం ఏమిటి, వాట్ ఈజ్ హిస్ రైచియస్నెస్ అని, ఏది ఇష్టపడతాడు, ఏది ఇష్టపడడు, ఏది ధర్మము, ఏది అధర్మము అని తెలుసుకోవాలి. తెలుసుకొని జీవించడమే మన ఉద్దేశము. అందుకొరకు ఇందాక మనము కీర్తనలు 48 ఏం చదివాను చూడండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో నున్నది. నీ అంతరంగములో ఏముండాల, దేవుని ధర్మశాస్త్రం అందుండాలి. అందుకొరకే కీర్తనను 1-2 వచనం ఏమన్నది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువన ఏరున నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. వాడు చేసినదంతయు సఫలమగును. హల్లెలూయా. నువ్వు చేసినదంతయు సఫలమవుతుంది. నువ్వు ఏ చిన్న ఉద్యోగము చేసినా సఫలమే, నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సఫలమే, నువ్వు ఎవరితో మాట్లాడిన ఏ కార్యము చేసినా సఫలమే. నువ్వు జీవితము ఫలభరితముగా ఉంటుంది. నా యందు సంతోషించిన వారు ఈ భూమి యందు మంచి పదార్థములని అనుభవిస్తారని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి మొదటిగా నీలో దేవుని ధర్మమును పాటించడానికి ఆశ కలిగి ఉండాలి. రెండవది, నువ్వు దేవుని యందు విశ్వాసమును ప్రకటిస్తూ దాన్ని కార్యరూపంలో దాన్ని నెరవేరుస్తుండాలి. ఎందుకనంటే
క్రియలేని విశ్వాసం ఏమిటంట? మృతము, డెడ్. నాకు విశ్వాసం ఉందయ్యా నువ్వంటే, కానీ ఆచరణలో మాత్రము లేదు. నేను ఒకసారి చెప్పాను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నావు కానీ బుల్లెట్ వస్తే ఏం చేస్తున్నావంట? దాచుకుంటున్నావు. అంటే నువ్వు నమ్ముతలేవు. దేన్ని నమ్ముతలేవు? నీ జాకెట్నే నువ్వు నమ్ముతలేవు. నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు, కానీ చింతంతా మన మీద వేసుకొని ఉంటాం. కానీ దేవుని ప్రార్థిస్తుంటాం, ఎందుకంటే దేవుడు అన్నీ వినడేమో అనుకుంటాం. అందుకొరకే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి తట్టుడి తీయబడును. దేవుడు నిన్ను అడిగాడు, నువ్వు ఏం అడిగితే దేవుడు నీకు ఏమి ఇయ్యాడు? నువ్వు రొట్టె అడిగితే దేవుడు నీకు ఏమి ఇయ్యాడండి? రాయియాడు. చాపడితే దేవుడు పామియాడు నీకు. యూ షుడ్ నో ద గాడ్ ఫ్రమ్ యువర్ డీప్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుని నీ హృదయం అంతరంగంలో నుండి తెలుసుకోవడం నేర్చుకోవాలి. దేవుడు నీ జీవితంను మార్చాలి అంటే, నువ్వు అనుకున్నదన్నీ సాధించగలగాలి అంటే, నీ లోపట హృదయముల నుండి కదిలించులాగా, దేవుణ్ణి కదిలించులాగా నీ హృదయములో నుండి దేవుని తెలుసుకోవాలి. అందుకొరకే పూర్ణ మనసుతో అని చెప్పాడు, మనసుతో అని చెప్పలే. పూర్ణ, కంప్లీట్. ఇక్కడ నో, ఇక్కడ కొంచెం పర్సంటేజ్ తక్కువైంది కాదు, ఇట్ ఇస్ కంప్లీట్. నీ పూర్ణ మనసుతో దేవుని తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అందుకొరకే దావీదు భక్తుని చూస్తే ఆయన గొర్రెల కాపరి, ఆయన ప్రవర్తన చూస్తే దేవునికి ఒక్కోసారి అయిష్టముగా ఉన్నది. అయినా దావీదుని ఏం చేశాడు దేవుడు అంటే? మహారాజు చేశాడు. ఆయన వంశమంతయు దీవించి ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయం తెలుసుకున్నవాడు. నీవు కూడా ఈ దినము ఆయన సన్నిధికి వచ్చావు. దేవుని హృదయం తెలుసుకో. ముందు దేవుడు ఎలా నీ యందు ఆనందిస్తాడు, దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు అని తెలుసుకోవాలి. నీ విశ్వాసము ఎలా ఉండాలి అంటే, నీ ప్రతి విశ్వాసము అది క్రియ రూపంలో మారాలి. ఆ క్రియ ఉన్నప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. మూడవది, నువ్వు ప్రేమ కలిగి జీవించాలి. ఏంటిదండి ఇది? లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. నీ ప్రేమను బట్టి నీ ప్రవర్తన కానీ నీ మాట కానీ ప్రతి విషయం తెలుస్తుంది. అందుకొరకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4-7 ప్రేమ విషయమై అందరూ ప్రేమ అంటే ఏమిటి అంటే, ఏంటిది ప్రేమ అంటే చెప్పండి? ఒక బాయ్, ఒక గర్ల్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక లవ్ సింబల్ అంటారు. ఇట్ ఈస్ నాట్. ప్రేమకి పరిశుద్ధ గ్రంథము గొప్ప నిర్వచనం చెప్తుంది, గ్రేట్ డెఫినేషన్. ఏమని చెప్తుంది చూడండి. ప్రేమకి, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమించిన వాళ్ళు మనం కొంచెం ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చేయాలా? చీదరించుకోవాలి. నువ్వు అవసరం లేదు, నెక్స్ట్ ప్రేమ. ఇట్స్ నాట్ దట్. మొదటిగా నీలో ఉండాల్సింది ఏమిటంటే, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు అని చెప్తే యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్. రెండవది దయచూపును, కైండ్నెస్. మూడవది ప్రేమ మత్సరపడదు, డస్ నాట్ ఎన్వీ. ద్వేషము, ఈర్ష్య ఇవి కలిగి ఉండదు. మూడో ఏం చెప్పానండి? ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డోంట్ బూస్ట్. నేను గొప్ప, నీకన్నా నేనే గొప్ప, నేను దొరుకుడే నీకు ఎక్కువ. నువ్వు ప్రేమ లేనట్టే. నువ్వు మాటలన్నీ ఒత్తొత్తివే, పైన నోటితోడు పలుకుతున్నావు, హృదయంలో లేదు. జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే ఇక్కడ చూడు, అది ఉప్పొంగదు, ఇట్ ఈస్ నాట్ ప్రౌడ్, అమర్యాదగా నడవదు, డస్ నాట్ డిజానర్ అదర్స్. అమర్యాదగా నడవదది. నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్లయితే నువ్వు అమర్యాదగా నడవవు. సప్రయోజనమునికి విచారించుకొనదు, నాట్ సెల్ఫ్ సీకింగ్, త్వరగా కోపపడదు, నాట్ ఈజీలీ యాంగర్డ్, త్వరగా కోపపరాదు. నువ్వు ప్రేమ, యేసు ప్రేమను కలిగి ఉన్నట్లయితే నీకు త్వరగా కోపము రాదు. ఇంకా అపకారము మనస్సుతో ఉంచుకొనవు. నువ్వు మనసులో ఏ అపకారం ఉంచుకోవు. ఇక్కడేం దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుతువు. అలానే అన్నిటినీకి తాలుకొనును అంటే ఇట్స్ ఆల్వేస్ ప్రొటెక్ట్. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా. ఇది అర్థం.
ఏంటి, దేని అర్థం ఇది? లవ్ అర్థం. నీ అర్థం కాదు, నా అర్థం పెట్టుకుంటాను నేను. లవ్ అంటే కోసుకుంటే లవ్. కొంతమంది లవ్ అంటే ఏమనుకుంటారు, టాటూ వేసుకుంటే లవ్. నీ పేరు రాసుకున్నా ఐ లవ్ యు లాట్. ఇట్స్ నాట్. అవన్నీ నోటి మాటలే. చిన్నప్పుడు సమయం లేదు, చిన్నప్పుడు ఐ టెల్ దిస్ వన్ అండ్ క్లోజ్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. ఇలానే స్కూల్లో నడుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయారు మా కాలంలో, కొంచెం మేము మీకంత తక్కువనే ఉండేది లేండి. అప్పుడు ఇలానే లెటర్స్ ఉంటుండే. ఇప్పుడు మీకు వాట్సాప్ అయిపోయి, అప్పుడు మాకు లెటర్స్ ఉండే. స్కూల్లో లెటర్స్ రాసేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తుండే, రక్తముతో రాస్తుండే. ఏం రాస్తుండే? రక్తముతో. అయితే నాకు ఒక లెటర్ వచ్చింది. నాకు వచ్చింది అన్నా, మీకు అప్పుడే వచ్చింది. నాకు అప్పుడే రక్తంతో లెటర్ వస్తే మరి నేను కూడా రక్తంతో రాయాలి కదా, నేను రాయాలా, లేకపోతే వర్కౌట్ కాదు. ఏం చేయాలి, నేను రక్తమా తీసట్లేదు, మనకు ఆ లోపల ప్రేమ లేదు కానీ రాయాలా. మా ఫ్రెండ్ చెప్తాడు, కోడి రక్తం వాడమన్నాడు. ఏ రక్తం వాడమన్నాడు? కోడి రక్తం. ఏమో కోడి రక్తం ఎట్లా? ఇంకొకటి చెప్పాడు, అన్న మందార పువ్వు వాడు, మందార పువ్వు రక్తంలానే ఉంటుంది అని నా ఫ్రెండ్ ఒకటి. అది వాడు 5 మందార పువ్వు మా ఇంట్లో ఉంటుండే. సో ఇది బెటర్ ఉంది ఆప్షన్ అని. కోడి అంటే కోయడం కష్టం, కానీ మందార పువ్వు ఇంట్లోనే ఉంది కాబట్టి మందార పువ్వు తీసి రాసేసా. అలాగే ప్రేమ అనుకుంటారు. ఇట్స్ నాట్ దాట్. మనం పాత వాళ్ళు చేస్తున్నారు కదా అని అవే మనం ఆచరిస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ దట్. జ్ఞాపకం చేసుకోండి, మీరు అది చేస్తున్నారంటే మీరు మూర్ఖులే, బుద్ధి లేని వారు. పరిశుద్ధ గ్రంథము అది ప్రేమని చెప్పట్లేదు, అది లోక ఆచారమని జ్ఞాపకం చేసుకుని. 4వది ముగిస్తున్నాను, పీస్, శాంతి. ఏంటిదండి? మీరు ఎక్కడున్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా అవతల వాళ్ళకి ఏముండాలా? సమాధానం ఉండాలి. మిమ్మల్ని చూసిన వెంటనే చీదరించుకోకూడదు. అయ్యా ఎందుకన్నా వచ్చారా నాయన అని అనుకోదు. యు షుడ్ స్ప్రెడ్ ద పీస్. మీరు సమాధానం పడాలి, ఎవరితో సమాధానం ఉండాలి. కొంతమంది వచ్చి చెప్తారు, పక్కన వచ్చి నిలబడ్డారు, ఏందో 2 నిమిషాలు అనుకుంటే, నీకు తెలుసా? ఏంటిది? ఏం తెలుసా? ఏదో తెలియని వీళ్ళ ముచ్చట చెప్తున్నారు వాళ్ళకి. నీకు తెలుసా? ఏంటిది అది? అక్కడ ఉన్నాడు చూసావా అన్న, అక్కడ చూసినావా అక్క, ఏంది? అంతే. సమాధానం తీసివేస్తారు సంఘములు. దట్ ఈస్ నాట్ ఏ గాడ్లీ నేచర్ అట్ ఆల్. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి నీ పక్కవారి సమాధానమును తీసివేస్తూ ఉంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు ప్రతి వ్యర్థమైన మాటకి నీవు ఏం చేయాలా? విమర్శ దినమున దానికి లెక్కప్ప చెప్పాలా దేవునికి. ఏదోలే మాట్లాడేస్తున్నాను కాదు, జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే చూడండి, రోమీలకు రాసిన పత్రిక ముగిస్తున్నాను, 12-18 ఒకసారి చదువుదాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు, చూడండి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా సమస్త మనుషులతో సమాధానం ఉండడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. అందుకొరకే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడును. హల్లెలూయా. పిల్లలు అనబడును అని రాయబడింది ఇంగ్లీష్లో, చిల్డ్రన్ అని. మన ట్రాన్స్లేషన్లో మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళు కనిపించలేదు. ఎవరికి? తెలుగు ట్రాన్స్లేషన్ వారికి కుమారులు అన్నారు. కానీ నేనేం చేశానంటే ఇక్కడ చూడండి, కుమారులు కుమార్తెలు ననబడును, ఎందుకంటే నా కుమార్తెలు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.